సందా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ను 20 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా మరికొన్నిటికి మౌనం వహించినట్లుగా తెలుస్తుంది. విచారణ ముగిశాక అల్లు అర్జున్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. సందా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను దిల్రాజు పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దిల్రాజు ఆకాంక్షించారు. సందా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న దిల్రాజు రేవంత్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరమని రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ను కలుస్తామని తెలిపారు. సందా థియేటర్ దుర్ఘటనను కావాలని ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు ఈటల. కావాలని పోలీస్ స్టేషన్కు పిలిపించడం కూడా మంచి పద్ధతి కాదని హితో పలికారు ఈటల. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. శ్రీతేజ్ చూస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు అని తెలిపారు. తమ అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్లి రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చేరడం దురదృష్టకరమన్నారు. ఇది ఊహించని సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు డీకే అరుణ. సినిమా యూనిట్ మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఈ ఘటనకు రాజకీయం చేయడం మానుకోవాలని ఆమె సూచించారు. ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రైతు భరోసా, రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూమి లేని పేదలకు నగదు బదిలీపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందనే టాక్ నడుస్తుంది. అయితే ఈ కేబినెట్లోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. మరోవైపు అర్హతపై కసరత్తు చేస్తున్న అధికారులు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్ఓ పోస్టులోకి తీసుకోవాలని భావిస్తుంది. గత ప్రభుత్వంలో అర్హులైన వీఆర్ఓలు ఇతర శాఖలకు బదలాయించగా వారిని మళ్లీ తీసుకుని వీఆర్ఓలుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసక్తి కలిగిన అర్హత ఉన్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కలెక్టర్ల పర్యవేక్షణలో ఇతర శాఖల నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియ చేపట్టనున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి రమేష్లు రాగా అక్రమ నిర్మాణదారులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులకు అక్రమ నిర్మాణదారులకు మధ్య తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. జవహర్ నగర్ పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు JHMC సిబ్బంది, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు వచ్చారు. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటి విషయంలో విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇక బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ హరీష్ కారణమంటూ ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం మైదానంలో సినీ టీవీ కళాకారుల చేత ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి C&MD బలరాం, కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP రోహిత్ రాజ్ మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. సింగరేణిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులను అభినందించి ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం సినీ ఆర్టిస్టులు చేసిన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏవో ధానియా, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావును ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ACBకి కోర్టుకు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో వీఆర్ఓ, VRAలు సంబరాలు జరుపుకుంటున్నారు.
వీఆర్ఓ వీఆర్ఏలను భూభారతిలో వీఎల్ఓ విలేజ్ లెవెల్ అధికారిగా నియమించేందుకు అనుకూలంగా జీవో జారీ చేసినందుకు టపాకాయలు కాల్చి సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. వీఆర్ఓ వీఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతిలో వీఎల్ఓ వీఎల్ఏ విలేజ్ అధికారిగా విలేజ్ లెవెల్ అసిస్టెంట్ జీవో కాపీ విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి పలువురు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాముల మహాపడి పూజ నిర్వహించారు. అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహాపడి పూజలో మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాలు, మహాపడి పూజ, విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, దీక్షాపరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మా సోదరుల మధ్య క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు అబ్దుల్ అజీజ్. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సాంప్రదాయమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరిలో అంబేద్కర్కు పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసిన మరుసటి రోజు బీజేపీ వారి కపటాన్ని బయటపెట్టారని, బీజేపీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై గౌరవం లేదని విమర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కోనంనేని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొద్దిగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలుడికి సిపిఆర్ చేయడంతో ప్రాణాలు దక్కాయని పోలీసులు చెప్పారన్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దని సూచించారు కోనంనేని. సినిమా రంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. వరంగల్లో మరోసారి ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదని కంచె ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఐలమ్మ బట్టలు ఉతికి సమాజాన్ని శుద్ధి చేశారని ఐలయ్య పేర్కొన్నారు. అదే సమయంలో యూనివర్సిటీలకు దేవుల పేర్లు పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి ఏమైనా చదువు వచ్చా అని వ్యాఖ్యానించారు. దాంతో ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు స్వామివారి భక్తులు బగ్గుమంటున్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి బిల్లులు రాలేదనే సాకుతో అన్ని రకాల పనులను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, సిండికేట్గా మారి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ₹1,15,00,000 అక్రమంగా చెల్లించారని జీవిరెడ్డి ఆరోపించారు. రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 7 పేజీల ఫిర్యాదు కాపీని పోలీసులకు పంపాడు మనోజ్. మంచు విష్ణుతో పాటు మరో 6గురిపై కూడా ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూర్, శివ, వన్నూర్లపై కంప్లైంట్ చేశాడు. తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ట్రస్ట్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. దీన్ని బయటపెట్టినందుకు తనపై కుట్రలు పన్నారన్నారు. తనను చంపుతానని బెదిరించారన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరాడు మంచు మనోజ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. హైకోర్టు తీర్పు మేరకు మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా అంతని వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామని గడిచిన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాకిలి దంపతులు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు స్వామివారి వ్రతం ఆచరించారు. కలెక్టర్, ఎస్పీ దంపతులకు ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏఐ సాయంతో 2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని అమలుకి తీసుకురావాలని గత బోర్డులో తీర్మానం చేసింది. ఈ విధానం అమలుకు ఇప్పటికే పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై బెంగళూరుకు చెందిన ఓ సంస్థ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో చూపించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, సభ్యులు, ఉన్నతాధికారులు ఈ డెమోను వీక్షించారు. కామారెడ్డి జిల్లా నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని శాసనమండలిలో కళాకారుల పక్షాన ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలు చేశారు. కళాకారుల పక్షాన మాట్లాడేందుకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చౌకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మార్కెట్లో సమస్యలను రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నామన్నారు. మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై దృష్టి పెడతామని, పారిశుద్ధ, డ్రైనేజీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ నెల 31 నుంచి జనవరి 20 వరకు జరగనున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. జనవరి 9న జరిగే స్వామివారి తెప్పోత్సవం, జనవరి 10న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తొలి వెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు తాళ్లపక్క అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టి అవమానించారు దుండగులు. దీనిని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్నమయ్యను కించపరిచేలా వ్యవహరించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. క్రైస్తవులకు అత్యుత్సాహం పనికిరాదని, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి జిల్లా అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారని విమర్శించారు. 32,000 సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో తీరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్నా 15 రోజుల భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేతిలో పలెం పట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న అధికారులు మరియు ప్రజల వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేసి నిరసన దీక్షకు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ పోరుపాట పేరిట ఆందోళన చేపట్టనున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుపాట పేరిట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపుతూ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ నెల 27న తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రధాని మోడీ ఏపీ టూర్ ఖరారైంది. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. పుడిమడకలు ఎన్టీపీసీ ఏపీ జెన్కో సంయుక్తంగా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కు నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు జనవరి 8న శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు మోడీ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం రద్దు చేసిన నో డిటెన్షన్ పాలసీని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. పరీక్షలో విఫలమైతే 5, 8 తరగతుల విద్యార్థులను అదే తరగతిలో కొనసాగించాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పేద కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్బిల్ అన్నారు. హిమాచల్ను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో మంచులో 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడంతో హిమాచల్లోని మనాలికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. సోలంగ్, అటల్ టన్నెల్, రోహుతంగ్ మార్గాల్లో ఈ వాహనాలు చిక్కుకుపోయాయి. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో 700 మంది పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. వరంగల్ నగరంలోని 36వ డివిజన్ చింతల్లో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో దస్తగిరి అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఇంటి సామాగ్రి కాలి బూడిదైంది. విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మంటలు పక్క ఇళ్లకు కూడా వ్యాపించకుండా స్థానికులు ఆపివేశారు. ఆటోరంగ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2 కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి. 2026 ఆగస్టు నాటికి డెలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టొయోటా, ఫోక్స్ వ్యాగన్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు విలీనం జరుగుతున్నట్లుగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ వెల్లడించారు. నిందితులు జలసాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లుగా ఒప్పుకున్నారని ఏఎస్పీ తెలిపారు. వీరి వద్ద నగదు, ఆభరణాలు, కారు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలు, మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుపతి అన్నారు. తక్షణమే అమిత్ షాను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసనలలో భాగంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర
శిక్షణ ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులు అమరుల స్తూపం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీసి బస్టాండ్ వద్ద పలు షాపులలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎంకి తెలిసే విధంగా దండోరా వేసి వాళ్ళ సమాన వేతనానికి సమాన జీతం ఇవ్వాలని దండోరా ద్వారా తెలిపారు. విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సిఎస్బి బ్యాంకు నుంచి ఓ కేటుగాడు బురుడి కొట్టించాడు. సీతంపేటలోని సిఎస్బి బ్యాంకుకు వెళ్లి మాయమాటలు చెప్పి 14,69,000 నగదుతో చిరంజీవి అనే నిందితుడు పరారయ్యాడు. ఫెడరల్ బ్యాంకులో తన బంగారం తాకట్టు పెట్టారని, అది విడిపించి సిఎస్బి బ్యాంకులో పెడతానని బ్యాంకు సిబ్బందికి కేటుగాడు హామీ ఇచ్చారు. మాయమాటలు నమ్మి 14,69,000 నగదును ఫెడరల్ బ్యాంకుకు సిఎస్బి బ్యాంకు సిబ్బంది ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంకు నుంచి నిందితుడు నగదు డ్రా చేసుకుని పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సైబర్ నేరాల అవగాహన గోడ పత్రికలు ఎస్పీ మాధవరెడ్డి విడుదల చేశారు. రోజుకో విధంగా సైబర్ నేరాలు తమ పంత మారుస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు. యూనియన్ బ్యాంక్ అధికారులతో కలిసి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ గోడ పత్రికలు విడుదల చేశారు. ప్రజల అవగాహనతో మెలగాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సైబర్ నేరగాల వలకు చిక్కే అవకాశం ఉందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. కల్వకోట గ్రామానికి చెందిన గడ్డమీది రాకేష్ అనే వ్యక్తి కొడుకు పుట్టినరోజు కావడంతో ఇతర గ్రామానికి వెళ్లాడు. రాకేష్ ఇంట్లోకి చొరబడి 3.5 తులాల బంగారం, 3 తులాల వెండి, 30,000 నగదు ఎత్తుకెళ్లారు. మరో 3 ఇళ్లలో కూడా చోరీకి పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.